ఈ ఆకుకూర వారానికి ఒకసారి కూరగా వండుకొని తింటూ ఉంటే కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, హార్ట్‌కి కూడా చాలా మంచిది. దీన్నే అటిక మామిడి అంటారు. ఇది చెట్టు ఇలా ఉంటుంది. ఇదిగో వంగ పువ్వు రంగు చిన్ని చిన్ని పువ్వులు పూస్తూ ఉంటాయి దీనికి. ఇదే గుర్తు. గల్జేడు కాడ వేరు, తెల్ల గల్జేరు అది వేరు. కానీ అది ఇది ఒకటే అంటూ ఉంటారు కొంతమంది తెలియక. కానీ ఇది అటిక మామిడి అంటే ఇది ఇలాగుంటుంది. కొంచెం కొమ్మ ముదురుగా ఉన్నట్టు ఉంటుంది, కాడ ముదురుగా ఉన్నట్టుండి ఇలా ఏదన్నా సపోర్ట్ ఉంటే దానికి పెరుగుతుంది, లేదా నేల మీదే పాకుతూ ఉంటుంది. గల్జేరు కాడలాగానే పాకుద్ది, కానీ ఇది ఆకు తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలాగుంటుంది ఆకంతా. కొంచెం కాడ కూడా కొంచెం ముదురుగా ఉండి కొంచెం ఇగో వంకాయ రంగులో ఉన్నట్టు ఉంటుంది కొంచెం ఇలాగ. ఇది శరీరంలో నీరు ఎక్కడన్నా ఏదన్నా అవయవంలో కానీ నీరు పేరుకుని ఉంటే దాన్ని బయటికి తోసేస్తుంది. కొంతమందికి పాదాలు వాస్తూ ఉంటాయి. పాదాలు, ముఖము, కావిళ్ళు వచ్చినప్పుడు ముఖము, లేదా పొట్ట కొంతమంది పిల్లలకి లివర్ సరిగా లేక పొట్ట ఉబ్బుతూ ఉంటుంది. వీటన్నిటికీ ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది, అమృతం లాంటిది అన్నమాట. వారానికి ఒక్కసారి తోటకూర వండినట్టు వండుకోవచ్చు, లేదా కొద్దిగా పెసరపప్పు వేసి దాంట్లో అయినా కలిపి వండుకుని తినొచ్చు. వారానికి ఒక్కసారి తింటే చాలు, మీకు ఎంత బాగానో పనిచేస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇది అనుమానించాల్సిన పనే లేదు. కొంతమంది అది తినొద్దు ఇది తినొద్దు అని చెప్తున్నారు కదా, అది మంచిది కాదు ఇది మంచిది కాదని. ఏదైనా మనకు సరిపోను తినాలి, అతి ఎప్పుడూ మంచిది కాదు. ఏదైనా సరే అతిగా తింటే అది విషంగా మారుతుంది అంటారు కదా, అలాగే ఏదైనా అంతే. పడకపోవడం అనేది ఏమి ఉండదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. శుభ్రంగా కూరలాగా వండుకుని అన్నంలో కానీ చపాతీలో కానీ తినొచ్చు. ఇది రుచి కూడా చాలా బాగుంటుంది. ఇది గల్జేరు ఏమో ఇలా ఉంటుంది. గల్జేరుకి దానికి తేడా మీకు చెప్తున్నాను. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియక ఇది అది ఒకటే అనుకుంటున్నారు, అందుకని చూపిస్తున్నాను. ఇదేమో కొంచెం కాడ కూడా మెత్తగా ఉన్నట్టు ఉంటుంది, ఆకు కూడా కొంచెం మెత్తగా ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉండి. ఇదేమో కాడ ముదురుగా పీచుగా ఉన్నట్టు ఉంటుంది. చిన్న చిన్న వంగ పువ్వు రంగు పూలు, చాలా చిన్న పూలు. ఇది మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, చాలా చిన్న పువ్వు. ఇదిగోండి, చాలా చిన్న పువ్వు వస్తుంది అన్నమాట. గుత్తిగా ఉన్నట్టుంటే చాలా చిన్న చిన్న పూలు, 3-4 పూలు కలిసి కనిపిస్తూ ఉంటాయి. మీకు తెలుస్తుందో లేదో, ఇందులో ఫోన్లో సరిగ్గా కనిపిస్తున్నాయో లేదోను, అందుకని కొంచెం దగ్గరగా చూపిస్తాను. ఇలా గుత్తిగా ఉన్నట్టుంటాయి. ఇందులో 5-6 పూలు ఉన్నాయి, 7-8 పూలు ఇట్లా వంగ పువ్వు రంగులో పూస్తాయి అన్నమాట.